ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దయచేసి అందరం కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు మనతో మాట్లాడులాగున ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవా నాతో మీరు మాట్లాడండి. ప్రార్థించని వాని ఆత్మకు ప్రసంగము క్షేమాభివృద్ధి కలుగు చేయలేదు కనుక ఒక్క నిమిషము మనము ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాతో మీరు మాట్లాడండి, ప్రభా మాతో మీరు మాట్లాడండి. ప్రతి హృదయంలో నీ ఆత్మకార్యం జరిగించండి. ఆత్మకు రక్షణ, ఫలము, క్షేమము, ఆనందమును, విడుదలను కలిగించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు యేసు ప్రభుతో చాలా సమీపముగా నడిచినటువంటి వ్యక్తి. యేసు ప్రభుతో కలిసి నీటి మీద నడిచినటువంటి వ్యక్తి. పౌలు యేసు ప్రభు యొక్క ఆ సువార్తను గురించి లేకపోతే మిగతా విషయాలన్నిటి కూడా ఒక ప్రత్యక్షతలో చూశాడు. కానీ పేతురు, యోహాన్లు అయితే వారు రాస్తున్నప్పుడు వాళ్ళు ఏమని రాస్తారు? మేము కళ్ళారా చూసాము. ఏం చేశారు వాళ్ళు? మా కన్నులారా వాటిని మేము చూసాము. యోహాను కూడా కన్నులారా అని మాటను రాస్తాడు. పేతురు కూడా కన్నులారా మేము వాటిని చూసాము అని మాటను రాస్తాడు. కనుక పేతురు రాసిన పత్రిక ఎప్పుడు చదువుతున్నా కూడా అందులో మంచి విషయాలను మనము చూడొచ్చు. ఇక్కడ నేను మరలా పేతురు పత్రిక చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు ప్రభు నాతో మాట్లాడిన మాటలు మరలా మీకు తెలియజేస్తాను. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా మీ ఆత్మ రక్షణను పొందుచు చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మాటలు ఉంటాయి. అందులో కొన్ని మాటలు మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కనుక మనము విశ్వాసమునకు ఫలము, యేసుక్రీస్తునందు మనం ఉంచినటువంటి విశ్వాసమునకు ఫలము ఏంటంటే మన ఆత్మకు రక్షణ. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచామో మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిరంతరం ఉండేది ఏంటంటే ఆత్మ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మకు ప్రభువున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగానే ప్రభు ఏమిస్తాడంటే రక్షణ అనుభవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి మన జీవితాల్లో చక్కని మాటను రాస్తున్నాడు. ఎప్పుడైతే రక్షణ పొందుతామో అక్కడ అంటున్నాడు, చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ రక్షించబడతాదో అతనిలో ఎలాంటి అనుభవం ఉంటుందంటే చెప్పనసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఏం చేస్తారట? ఆనందించున్నారు. ఉదయవేళలో కీర్తన ఆనొక ధ్యానం చేస్తున్నప్పుడు వారి తండ్రి కొడుతున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? కొడుతుంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. తండ్రి కొడుతుంటే ఏం కలుగుతుంది? వారి విశ్వాసమును బట్టి హింస కలుగుతుంది, దూషణ కలుగుతుంది. ప్రియులారా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి ప్రతికూలంగా వారు వేరేగా స్పందించట్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఇది ఆత్మలో కలిగేటువంటి ఆనందం. రక్షించబడిన వారి జీవితాల్లో బయట పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా వారి జీవితంలో చెప్పనసక్యము కానిటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారే ఆనందిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ రక్షించబడిన వారి జీవితాల్లోనే ఉంటాయి. రక్షణ లేని వారికి భౌతికపరమైనటువంటి ఆనందాలు మాత్రమే వారు ఆనందిస్తారు. భౌతిక విషయాలను బట్టి మాత్రమే ఆనందిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సంబంధమైనది. కనుక ఆత్మలో వారందరూ రక్షించబడిన వారందరూ కూడా ఆనందించగలుగుతారు. అదే విషయాన్ని ఉదయవేళలో మరి హానోక్ ధ్యానం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సంతోషము మనము నిరంతరమును కూడా అనుభవించాలి. అటువంటి సంతోషం ఎప్పుడు అనుభవిస్తామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు మన ఆత్మకి ఏం కలుగుతుంది? ఆ విశ్వాసమునకు ఫలం ఏంటి? రక్షణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అందరూ కూడా ఈ చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషము కలిగిన వారుగా ఉండరు.
ఈరోజు ఆ విషయాలను 1, 2, 3 చెప్తాను చూడండి. తర్వాత మనం చూస్తే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము ఆనందము పొందాలంటే మొదటగా క్రీస్తును ప్రేమించాలి. యేసుని ఏం చేయాలి? ప్రేమించాలి. అక్కడ పౌలు అందుకే అదే రాశాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచున్నారు. మనలో ఆ ఆనందం రాకపోవడానికి గల కారణము మనము ఆయనను ప్రేమించడం లేదు. అందరికీ విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు చర్చికి రావడానికి మనకు విశ్వాసం కాదు కావాల్సింది, ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎవరి మీద? ప్రభువుని మనము ప్రేమించాలి. ప్రభువును ప్రేమిస్తే మనం దేవుని మందిరంలోకి వచ్చేటువంటి విషయము, దేవుని వాక్యము ధ్యానించే విషయము డిఫరెంట్గా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆనందం మనకు కలగాలంటే ప్రభువును మొదటగా మనం ప్రేమించాలి. అందుకే పేతురు ఏమి రాశాడంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. కనుక మనము క్రీస్తునందు మనకు ఉన్నటువంటి ప్రేమ శారీరక దృష్టిపై ఆధారపడలేదు. ఎందుకంటే మనం ఆయనను ఏం చేయలేదు. పేతురు, యోహాన్లు ఆయనను ఏం చేశారు? చూశారు. పౌలు ఆయనను చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయనను ఏం చేయలేదు? చూడలేదు. అది మనకు ఆయనతో గల ఆత్మ సంబంధమైన బాంధవ్యం. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి బాంధవ్యం కాదు యేసుక్రీస్తు మనకు ఉన్నటువంటి బాంధవ్యం. మన రిలేషన్ ఏంటంటే స్పిరిచువల్ రిలేషన్షిప్. మన ప్రభుతో కూడా మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము, మనము బాంధవ్యాన్ని కలిగి ఉన్నప్పుడు మనము ఆత్మ సంబంధమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అది మనం ఆయనతో గల ఆత్మ సంబంధమైన బాంధవ్యం మీద, ఆయనను గూర్చి వాక్యము మనకు బోధించిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభువును మనం ప్రేమించేటువంటి విధానము, మనము దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయనతో మనకున్నటువంటి స్పిరిచువల్ రిలేషన్ను బట్టి మనకు ఆయన మీద ప్రేమ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమించినప్పుడే మనము ఆ చెప్పనసఖ్యము కానీ మహిమయుక్తమైనటువంటి ఆనందంతో నింపబడతాం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అటువంటి ఆనందముతో ఉన్నవారుగా ఉండరు. ఈరోజు మీరు ఆ ఆనందంలోనికి రావాలంటే మొదటగా ప్రభువును మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మరికొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొని వెళ్తాను. ప్రేమ, విశ్వాసము రెండు కూడా కలిసి నడుస్తాయి. ప్రేమ, విశ్వాసము. చాలా చోట్ల ఈ మాటలన్నీ కూడా రెఫరెన్సెస్ చూపించవచ్చు, కానీ టైం చాలదు. కనుక ప్రేమ, విశ్వాసము రెండు కలిసి నడవాలి. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన మనం ప్రభులో సంపూర్ణమైన ఆనందం అనుభవించలేం. ప్రభువుని ఏం చేయాలి? ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ ఏంటి? ఒకటే అనేసారు అంతే. నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, మనసుతోనూ దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. మొదటగా ఏం చేయాలి? మొదటి ఆజ్ఞ ఏంటి? దేవునిని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే మనం ఆ ప్రభువులో ఉన్న ఆనందాన్ని నువ్వు ఒకరిని ప్రేమిస్తే వారిని ఏం చేస్తావు? అక్కడ ఉన్నాయి, మీరు చూసుకుని కూడా చెప్పచ్చు, చూసి కాపీ కూడా కొట్టచ్చు. మీరు ఎవరు రాసుకోవాల్సిన కావాలంటే మీకు ఈ నోట్స్ అలా పంపించేస్తాను పీడిఎఫ్లో. జాగ్రత్తగా వినండి, చూస్తూ వినండి. మీకు కావాలంటే ఆ నోట్స్ కూడా పంపిస్తాను. నీవు ఒకరిని ప్రేమిస్తే వారిని ఏం చేస్తావు? నమ్ముతాం. ప్రేమిస్తే వారిని ఏం చేస్తాము? నమ్ముతాం. మన జీవితంలో ప్రేమించకుండా నమ్మకం అనేది కుదరదు. ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో మనము నమ్మకత్వంలోనికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రేమ, విశ్వాసం రెండు కలిసి ఉండాలి. ఒక్క విశ్వాసం ఉంటే, ఇందాక చెప్పినట్టు కొన్ని కార్యాలు మనకు జరగలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏం చేస్తారు? ప్రభువుని విడిచిపెడతారు, ప్రభు సన్నిధిని విడిచిపెడతారు, ప్రభు మీద అలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమిస్తే ఇక అలుగుడు ఉండదు, గొనుగుడు ఉండదు, సునుగుడు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని యందు విశ్వాసం ఉంది, కానీ ఇశ్రాయేలీయులకు దేవుని మీద ప్రేమ లేదు. అందుకే వాళ్ళు గొనుక్కున్నారు. అలాగా దేవునిని ప్రేమించాలి. దేవునిని ప్రేమించాలి. పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ప్రభువును ఆ ప్రభు పట్ల మనకున్న నమ్మకము అధికమవుతుంది. ఈ రెండు కలిసి నిరీక్షణను బలపరుస్తాయి. ఎందుకంటే విశ్వాసము, ప్రేమ ఉన్న చోట భవిష్యత్తును గురించిన నమ్మకం కూడా ఉంటుంది. విశ్వాసము, ప్రేమ ఉన్న చోట భవిష్యత్తును గురించి కూడా ఏమవుతుంది? నమ్మకం పెరిగిపోద్ది. అదే నిరీక్షణ. భవిష్యత్తు అనగానే వచ్చిందంటే
అది ఫ్యూచర్ గురించి వచ్చేసరికి హోప్ అనేది వస్తుంది. కనుక ఈ 3 ఉన్నప్పుడు మనలో చెప్పనసఖ్యము కానీ మహిమయుక్తమైనటువంటి ఆనందంతో నింపబడతాం. హల్లెలూయా. కనుక అలాంటి ఆనందం గురించి పేతురు రాస్తున్నాడు. అలాంటి ఆనందం గురించి, అలాంటి ఆనందంలో మనం అందరమును కూడా అనుభవిస్తూ ఆనందిస్తూ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. కనుక పౌలు యొక్క అనుభవంలోని 2 మాటలు మీకు చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 12 నుంచి 14 వచనాలు చూస్తే 14 వచనంలో ఏం రాసిందంటే, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. మీరు అందరూ చూసి కాపీ కొట్టండి, అక్కడ అన్నీ మీకు పెడతారు. మీరు దయచేసి బైబిల్ తీయకండి, ఆ సౌండ్లు అయిపోయేలోపు మీరు అది చూస్తుంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు అక్కడ తను ఏమని రాస్తాడంటే, నేను పూర్వము హానికరుడను, హింసకుడను, దోషకుడను అలాంటి వ్యక్తినైనటువంటి నన్ను ప్రభు కనికరించి, ప్రభు రక్షించి ఆయన సేవలో నన్ను నిలవబెట్టారు. అలా నిలవబెట్టినటువంటి నా జీవితంలో ఏం జరిగిందంటే, ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. గనుక తనను ప్రభు పిలవడం మాత్రమే కాదు, ప్రభు తనను రక్షించడం మాత్రమే కాదు, తను అంతగా ప్రభు కొరకు జీవించడానికి గల కారణము తనలో విశ్వాసము ప్రేమ ఏమైపోయాట అత్యధికముగా విస్తరించాయి. కనుక మన జీవితంలో ప్రభు పట్ల ప్రేమ అనేది విస్తరించాలి. పౌలు అంతగా ప్రభు కొరకు పనిచేయడానికి గల కారణం ఏంటంటే, తను దూషించినా, తను కొట్టినా, తను చంపుతామన్నా కూడా ప్రభు కొరకు జీవించడానికి గల కారణం ఏంటంటే, తనలో ప్రభు పట్ల ప్రేమ ఏమైపోయింది, విస్తరించింది. విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా నాలో విస్తరించాయి. మన జీవితాలను కూడా ప్రభు యొక్క ప్రేమ, ప్రభువుని గురించినటువంటి ప్రేమ అధికమైపోవాలి. ఎప్పుడో రక్షణ పొందాము, అప్పటికీ ఇప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా మరింతగా ఎక్కువగా ఆయనను ప్రేమించే స్థితిలోనికి మనం రావాలి. ఆ ప్రేమ మనలను ఫోర్స్ చేస్తుంది. ప్రేమ మనల్ని ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ పౌలు అంటాడు, ఆ ప్రేమ నన్ను ఏం చేస్తుంది, బలవంతం. ఇప్పుడు మనల్ని అందరినీ చర్చికి రావాలంటే చాలామందిని ఏం చేయాలి, ఎవరిని ఇలాగన్నారు చూడండి, అంటే ఆవిడ కాదు, ఇలాగన్నారు అంటే ఏమో నాకు శాంతిని అలా అన్నారని కాదు, ఇలాగన్నారు చూడండి. అందరూ ఇలాగా వాళ్ళు ఏం చేయాలి, ఉదయాన్నే లేపాలి, తిట్టాలి, ఇవన్నీ చేస్తేనే కానీ వాళ్ళు ఏం చేయరు, కదలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అందరికీ చిన్నప్పుడు వయసులో అందరికీ అదే. బైబిల్ చదివావా, కొడతారేమో చదవాలి, తిడతారేమో చదవాలి, అడుగుతారేమో చదవాలి. కానీ ఇప్పుడు ప్రేమ బలవంతం చేస్తుంది. ఎవరిని ప్రేమిస్తున్నాం, ప్రభువుని ప్రేమిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు మనల్ని ముందుగా ప్రేమించాడు, మనము కూడా ఆ ప్రేమను ఎరిగితే ఆ ప్రేమను మనం ప్రేమిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని ఏదో మనం కొత్తగా ప్రేమించడం కాదు, ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ నువ్వు దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు నీవు ఆయనను ప్రేమించడం మొదలు పెడతావు. అప్పుడు నీ జీవితంలో చెప్పనసఖ్యము కానీ మహిమయుక్తమైనటువంటి ఆనందము, సంతోషము గలవాడవే ఉంటావు. హల్లెలూయా. ఆయనను పౌలు జీవితంలో విశ్వాసము ప్రేమ అధికమైపోయింది. తిమోతికి కూడా ఇదే మాట చెప్తాడు చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అలా చూడండి, మీకు ఈ రెఫరెన్స్లు అన్నీ కూడా నేను మీకు పంపిస్తాను, మీరు జాగ్రత్తగా వింటారని. నేను PDF పంపిస్తాను. 2 తిమోతి పత్రిక 1:13, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. తిమోతి ఎవరు, మేము ఎప్పుడు చూడలేదు. తిమోతి ఎవరు? పోయిన వారం నేను శుక్రవారం చెప్పాను, మీరు బైబిల్ని ఎక్కువగా నేర్చుకోవాలనుకుంటే శుక్రవారం రావాలి. హాయ్, ఆదివారం హాయ్, తర్వాత బాయ్, అంతే. శుక్రవారం వస్తే లోతుగా వాక్యము మీరు వినొచ్చు. శుక్రవారం కూడా నేను చెప్పాను, తిమోతి ఎవరంటే పౌలు యొక్క స్పిరిచువల్ సన్, ఆత్మీయ కుమారుడు. అంతేకాదు తిమోతి యవ్వన కాలంలోనే దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క పరిచారకుడు, పాస్టర్. తను ఒక పాస్టర్ గారికి ఏం చెప్తున్నాడంటే, తిమోతికి పౌలు, ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమ కలిగిన వాడవై. ఇవి తగ్గకూడదు. ఒక సేవకునికి కానీ ఒక విశ్వాసికి కానీ ఏమి తగ్గకూడదు, విశ్వాసము, క్రీస్తు యేసునందు మనం ఉంచవలసినటువంటి ప్రేమ తగ్గకూడదు, విశ్వాసము తగ్గకూడదు.
నీవు పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అంటే, నువ్వు ప్రభు కొరకు జీవించాలి అంటే క్రీస్తు యేసునందు ఉంచవలసిన ప్రేమ, విశ్వాసము, ప్రేమ కలిగిన వాడివై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. కనుక నేను చెప్పిన మాట నువ్వు వినాలి అంటే నీకేముండాలి? చాలాసార్లు మనం అనుకుంటాం విధేయత ముందు రావాలనుకుంటాం. అసలు మనం దేవుని మాట వినాలంటే ముందే ఉండాలి, విశ్వాసము, ప్రేమ ఉండాలి. ఉంటేనే వాటిని ఏం చేస్తాం? నమ్ముతాం, వాటికి లోబడతాం. దేవుని వాక్యానికి, దేవుని వాక్యమును అనుసరిస్తాం. దేవుని వాక్యము బలవంతంగా మనం అనుసరించము, ప్రేమతో అనుసరిస్తాం. హల్లెలూయా. ప్రేమతో దేవుని వాక్యాన్ని. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞలను గైకొనును. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయనను ప్రేమించుట. ఒకడు నన్ను ప్రేమిస్తే అతడు ఏం చేస్తాడు? నా ఆజ్ఞలు గైకొంటాడు. నన్ను ప్రేమించుట, నా ఆజ్ఞలు గైకొనుటే నన్ను ప్రేమించుట. కనుక ప్రభువుని మనము ప్రేమించాలన్నా, ప్రభు సేవ చేయాలన్నా తిమోతికి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు ఈ హితవాక్యములను, నా వలన హితవాక్య ప్రమాణమును నీవు గైకొనుము. ఎంత వాక్యం వింటున్నా మనం ఏమి స్పందించం. ప్రభువును ప్రేమిస్తేనే ప్రియదేవుని బిడ్డలారా ఆ వాక్యానికి స్పందిస్తాం. దేవుని వాక్యమును మన హృదయాల్లో ఉంచుకుంటాం. దేవుని వాక్యమును అనుసరించి నడవడం ప్రారంభిస్తాం. ఎందుకంటే మనము ఆయనను ప్రేమిస్తున్నాము కనుక. రెండవది ప్రియదేవుని బిడ్డలారా, పేతురు పత్రికలోనే 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యమందు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ రెండో విషయం మీకు చెప్తున్నాను ఏంటంటే, పేతురు రెండో విషయాన్ని ఏం రాస్తున్నాడంటే, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనము కాపాడబడతాము. విశ్వాసమునకు ఫలం ఏంటంటే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. కనుక మన ఆత్మకు రక్షణ కలిగినప్పుడు నిరంతరమును కూడా మనం ప్రభుతో ఉండేటువంటి ఆ కృపను మనం పొందుకుంటున్నాము. తరువాత మనం ఆయనను ప్రేమించడం ద్వారా చెప్పనసఖ్యము కానీ మహిమయుక్తమైనటువంటి ఆనందంతో నింపబడుతున్నాము. రెండవది పేతురు రాస్తున్నాడు, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాము. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామో ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుని శక్తి కాపాడుతూ ఉంటుంది. 3 విషయాలను అక్కడ నేను రాసుకున్నాను, నేను చదివిన విషయాలను బట్టి. విశ్వాసులు తమ సొంత శక్తి చేత భద్రం చేయబడరు కానీ దేవుని శక్తి వారిని భద్రపరుస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారు తమ సొంత శక్తి చేత భద్రముగా ఉండరు కానీ దేవుని శక్తి వారిని ఏం చేస్తుందట? భద్రపరుస్తుంది. ప్రతి విధమైన కీడు నుంచి, శత్రువు నుంచి దేవుని శక్తి వారిని ఏం చేస్తుంది? భద్రం చేస్తుంది. మనల్ని మనం భద్రం చేసుకోవడం ఒక స్థాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను భద్రపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు గనక ప్రభు నిన్ను ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు ప్రతి కీడు నుంచి కూడా. మనం మన సొంత శక్తి చేత కాక ఆయన విశ్వాసత వల్ల భద్రంగా ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన సొంత శక్తి వలన కాదు, ఆయన విశ్వాసత వల్ల మనం భద్రంగా ఉంటాము. ఆయన విశ్వాస్యత. అందుకో తిమోతికి రాసిన పత్రికలో ఏం రాశారు? మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. కనుక ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన విశ్వాసితను బట్టి మనం ఏమవుతున్నామో భద్రముగా ఉంటాము. ఆయన ఎంతకాలం మనల్ని కాపాడుతాడంటే యేసుక్రీస్తు తిరిగి వచ్చేంత వరకు, ఆయన గొప్ప రక్షణ పూర్తిగా బయలుపడేంత వరకు కూడా మనల్ని ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. ఎంతవరకు ఆయన చేత మనం కాపాడబడతామంటే యేసుక్రీస్తు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా భూమి మీద ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. అయితే ఇంక లోకంలో ఇలా కాపాడబడుతుంటే మనకి ఏమీ హాని జరగదని కాదు. ఉదయం చెప్పారు కదా, కొన్ని నాకు ఈ సామ్ మెడిటేషన్ అందరూ బాగా చేస్తున్నారు, నాకు కొన్ని సులువు అవుతుంది అనమాట నా వాక్యం చెప్పుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని మాటలు వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. తర్వాత విషయాలకు నేను వెళ్ళిపోతున్నాను. పేతురు రాసిన అదే పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కనుక దేవుడు భద్రం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం కొంచెం కాలము ఆనందము దుఃఖము ఎక్కడ కూడా ఒకే చోట ఉండవు. ఆనందము దుఃఖము ఒకే చోట ఉండవు, కానీ ఇక్కడ వచ్చిన 2 ఉన్నాయి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు
సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో విశ్వాసం గురించిన ఫస్ట్ చాప్టర్లోనే 3 సార్లు రాశాడు, అమూల్యమైన మీ విశ్వాసము అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? అమూల్యమైన మీ విశ్వాసము. అప్పటి వరకు కూడా ఆ ముందు వచనాల్లో విశ్వాసమే అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణము. అమూల్యమైన విశ్వాసం ఎలాగవుతుందంటే, విశ్వాసమని చెప్పుకునే చాలామంది క్రైస్తవులకు గల విశ్వాసము యథార్థమైనది కాదు. ఒక మంచి దైవజనుడు రాసిన మాట ఏంటంటే, విశ్వాసులమని చెప్పుకునే చాలామంది క్రైస్తవులకు గల విశ్వాసము యథార్థమైనది కాదు. విశ్వాసం అంటే అక్కడ రాస్తున్నాడు, విశ్వాసం అంటే పరిస్థితులు ఫలితాలు ఎలా ఉన్నా దేవునికి సమస్తమును అప్పగించి ఆయన వాక్యానికి లోబడడం. విశ్వాసం అంటే ఏంటి? మీకు తెలుసా అండి? ఎంత ఉందో నా లోన ఎవరికి తెలియదు. మీ లోనున్నది ఎవరికి తెలియదు. అది మిమ్మల్ని మీరు మోసపెట్టుకుంటూ మీరు చెప్పే మాట. మీ విశ్వాసము ఎంత ఉందో ఎలా తెలుస్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యానికి లోబడిన విధానాన్ని బట్టి తెలుస్తుంది. విశ్వాసం అంటే పరిస్థితులు ఫలితాలు రెండు. చెప్పండి ఏంటి? పరిస్థితులు అంటే ఫలితాలు అంటారేంటి? పరిస్థితులు ఫలితాలు. కనుక సర్కమ్స్టాన్సెస్ ఎలా వస్తాయో మనకు తెలియదు. ఎలాగున్నా కూడా ఫలితాలు ఎలాగున్నా కూడా రిజల్ట్ అన్నీ మంచిగా వచ్చేస్తాయి, అన్నీ మంచిగా వచ్చేస్తాయి అనడానికి కాదు. అవి ఎలాగున్నా దేవునికి సమస్తమును అప్పగించి ఆయన వాక్యానికి లోబడమే. ఆమేన్. అదేం చేయాలంటే దేవునికి అప్పగించేసి దేవుని వాక్యానికి లోబడమే. మనం ఈ దేన్ని కంట్రోల్ చేయలేం. మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకో, ఇందాకేదో అన్నాడు మంచి మాట, నాకు నవ్వొచ్చింది. వాళ్ళు చచ్చిపోతారంటే ఇంకోళ్ళు చంపేస్తారు, అదేనన్నారు. బుర్ర బాదుకుని వాళ్ళు చచ్చిపోయి ఇంకోళ్ళు కూడా చచ్చిపోతారు ఏదన్నాడు. ప్రియ దేవుని బిడ్డలు ఇంకొకటి కూడా చంపేస్తారట. చాలామంది పరిస్థితులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటే వాళ్ళు బుర్ర చూడండి. కొంతమంది చిన్నపిల్లలు కూడా నన్ను కొట్టుకుంటుంటారు. ఇది చిన్నపిల్లలు చూసి బుర్ర బాదుకుంటుంటారు. వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, బుర్ర కొట్టుకుంటుంటారు. పెద్దవాళ్ళు కూడా అంటే నా మాట వినట్లేదు, లేకపోతే నేను అనుకున్నది జరగట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? పరిస్థితులు మనము కంట్రోల్ చేయాలనుకుంటే మనం బుర్ర బాదుకోవాలి. పరిస్థితులు మనం కంట్రోల్ చేయలేము. బైబిల్ ఏం చెప్తుందంటే, పరిస్థితులు ఫలితాలు ఎలా ఉన్నా దేవునికి సమస్తమును అప్పగించి ఆయన వాక్యానికి లోబడ్డమే విశ్వాసం. హల్లెలూయా. అదే విశ్వాసం అంటే అమూల్యమైన విశ్వాసం. అదే విశ్వాసము అమూల్యమైన విశ్వాసం. కనుక శోధనల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అవసరం బట్టి నానా విధములైనటువంటి శోధనలు శ్రమలు మీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ కూడా, కొంచెం కాలం మీకు దుఃఖం ఎదురవుతున్నప్పటికీ కూడా, మీరు పరిస్థితులు ఫలితాలు ఎలాగున్నా దేవుని వాక్యానికి లోబడినదే సరైనటువంటి విశ్వాసం. శోధనలు దేవుని ఆధీనంలోని ఒక మంచి దైవజనుని మాటలు నేను చదువుతున్నప్పుడు రాసుకున్నాను. అది శోధనలు దేవుని ఆధీనంలో ఉన్నాయి, అవి నిత్యము నిలిచి ఉండవు. శోధనలు మీరు చాలామంది అనుకున్నట్లుగా శోధనలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. అవి నిత్యము ఉండవు, అవి కొంచెం కాలం మట్టుకే ఉంటాయి. హల్లెలూయా. కొంచెము కాలము అన్నాడు. సర్టన్ పీరియడ్ ఆ శోధనలు ఉంటాయి. ఆ పీరియడ్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యానికి మనం ఆయన మాటకు లోబడుతూ ఆయనకు అప్పగించుకుంటే శోధన కాలం అయిపోద్ది. ఆమేన్. ఏ కాలం అయిపోద్ది? ఎండాకాలం అయిపోయిందా? అంటే ఎండ వస్తున్నా మనం వైజాగ్ వాతావరణం బట్టి కదా. ఎండాకాలం ఏమైంది? ఏ కాలం వచ్చింది? తర్వాత ఏ కాలం వస్తుంది? శోధన కాలము. చెప్పాలి అందరు, శోధన కాలము అయిపోద్ది. ఆమేన్. కానీ ఆ కాలం వస్తుంది, ఆ కాలము వస్తుంది. ఆ కాలంలోనే మనము బుర్రలు బాదుకోవడం, పరిస్థితులకి పిచ్చెక్కిపోవడం అవన్నీ అవుతుంటాం. ఒక దైవజనుడు ఏమి రాశాడంటే, ఈ శోధనలో సాతానుడట మనలో ఉన్నటువంటి చెడ్డంతటిని బయటకు తీసుకొస్తాడట. మనం ఎలాంటి మూర్ఖులమో,
మనం ఎలాంటి చండాలమైన మనుషులమో, మనకి ఎంత కోపం ఉందో అవన్నీ బయటికి తీసుకొస్తారట. ప్రభు ఈ శోధనలో మనలను శుద్ధ సువర్ణముగా చేస్తాడట. సాతానుడేమో మనలో ఉన్నటువంటి చండాల లక్షణాలన్నీ బయటికి తీసుకొస్తాడు, ఆ ప్రయత్నం చేస్తాడు. అందుకే కొంతమంది శోధనలో మరింత భయంకరమైన మనుషులుగా మారిపోతారు. దేవుడు ఆ శోధనలో మనల్ని మరింత దీనులుగా చేస్తాడు, మరింత శుద్ధులుగా చేస్తాడు. దేవుడు పని చేస్తాడు, సాతానుడు కూడా ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఎవరు పనికి మనం లోబడతామో ఆ రూపంలోనికి వస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక తన బిడ్డలు అగ్నిగుండం ద్వారా వెళ్ళడానికి దేవుడు అనుమతించినప్పుడు ఆయన దృష్టిని గడియారం మీద, తన చేతిని థర్మోస్టాట్ మీద ఉంచుతాడట. నా ఎదురుగుండా గడియారం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని లేకపోతే ఒక విశ్వాసిని అగ్నిగుండాల మధ్యలో ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఆయన దృష్టి ఎక్కడ ఉంటుందట? అది చూసి చెప్పండి పని. ఎక్కడ ఉంటుంది? గడియారం మీద ఉంటుంది. అంటే ఆయన అనుకున్న దానికన్నా ఒక్క సెకండ్ కూడా ఎక్కువగా నిన్ను శోధింపబడనీయడు. హల్లెలూయా. మీ అందరికీ శుభవార్త. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనివ్వడు. రెండవది, ఆయన అనుకున్న దానికంటే ఒక్క సెకండ్ కూడా నేను ఎక్కువగా ఆ శోధన నీ జీవితంలోనికి అలౌ చేయడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది, ఆయన చేతిని ఎక్కడ ఉంచుతారట? థర్మోస్టాట్ అంటే ఏంటి? ఫ్రిడ్జ్లో ఒకటి ఉంటుంది పైన. ఇప్పుడు ఉంటున్నా ఇలా తెలియదు, ఇప్పుడు వచ్చిన ఫ్రిడ్జ్లకి అవి ఉండట్లేదు. పాత ఫ్రిడ్జ్లకి అది ఆన్ అయ్యేది అనమాట, థర్మోస్టాట్ అది ఉండేది. అదే ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. టెంపరేచర్ని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ఉష్ణోగ్రతను ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల మీద ఆ శోధన వస్తున్నప్పుడు, ఆ శోధన మనం తట్టుకోలేనప్పుడు ఏం చేస్తాడంటే టెంపరేచర్ తగ్గిస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా రాశాడు కదా ఆ మాటలను. వారెన్ వియర్స్బీ అనేటువంటి పెద్ద బైబిల్ టీచర్ రాసినటువంటి మాటలు. మనం ఇలాంటి బైబిల్ టీచర్స్ చదవాలి. ఇలాగ అనుకున్న వాళ్ళు చదివే వాళ్ళ దగ్గర ఏం ఉండదు విషయం. ఆ పైపైన తిరిగిన వాళ్ళ దగ్గర ఏం విషయం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ టీచర్స్ ఎవరున్నారు వాళ్ళ దగ్గర చదివితే వాళ్ళ దగ్గర చాలా డెప్త్ విషయాలు మనకు దొరుకుతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, థర్మోస్టాట్ అనేది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి చేతిలో ఉంటుందట. అది ఏం చేస్తాడంటే ఆ శోధనలో నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందిలో నువ్వు తట్టుకోలేమన్నప్పుడు దాన్ని ఆ టెంపరేచర్ని తగ్గించేస్తాడు దేవుడు. అంతేకాదు, ఆ గడియారము ఆయన దాటినప్పుడు తర్వాత భయంకరమైన మాట ఉంది, మనం తిరగబడితే ఆ గడియారాన్ని మళ్ళీ తిరిగేలా చేస్తున్నాడు. హలో, మీరు దేవుని మాటకి తిరగబడ్డారనుకోండి, ఆ గడియారం మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా స్టార్ట్. అందుకే ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు పట్టింది. అరణ్యంలో ఎంతకాలం ఉన్నారు? 11 రోజుల్లో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి మనుషులు ఎంతకాలం ఉన్నారు? అసలు ఎవడైనా ఊహించగలడా? 11 days జర్నీని 40 years వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఆ గడియారం ఏమవుతుంది వాళ్ళకి? అమ్మయ్య 11 అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలే అని మీరు అనుకుంటారు. మళ్ళీ కాసేపు చూస్తే 11 అవుతుంది. మళ్ళీ కాసేపటికి ఏమవుతుంది? మళ్ళీ మీ టైం చూసుకునేసరికి మీ టైం ఎంత అవుతుంది? మళ్ళీ లెగిస్తుంది 11 అయింది, అయిపోతుంది, పాట పాడేస్తారు పాస్టర్ గారు, చిన్నారి స్వర్ణ పాడుతుంది అనుకునే లోపు మళ్ళీ 11 అవుతుంది. ఏమవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం తిరగబడితే ఏమవుతుంటే దేవుడు గడియారాన్ని ఏం చేస్తారట? మరలా తిరిగేలాగా చేస్తారట. చాలామంది జీవితాల్లో శోధనలు కంప్లీట్ అవ్వట్లేదు, ఆ పీరియడ్ అవ్వట్లేదు. మొత్తం కాలం అంతా ఏ కాలం అయిపోతుంది? మొన్న ఎవరో చెప్తున్నారు 10 సంవత్సరాలు అయిపోయింది పాస్టర్ గారు. దేవుడు ఎప్పుడు కూడా అంతసేపు నిన్ను శోధన గడియల్లో నడిపించడు. హల్లెలూయా. నీవు నీ జీవితంలో శోధన కాలంలో దేవుడు నిర్ణయిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన గడియారం చూస్తాడు. ఆయన వాక్యానికి, ప్రతి పరిస్థితికి, ప్రతి ఫలితానికి కూడా ఆయన వాక్యానికి లోబడుతూ ఆయనకి నువ్వు అప్పగించుకుంటుంటే ఆ గడియారం అయిపోగానే అమూల్యమైన విశ్వాసంలోకి నేను తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. నీ విశ్వాసం ఏమని చెప్తాడు తెలుసా దేవుడు? అది అమూల్యమైన విశ్వాసం. అందుకే చెప్తాడు, అందరిది అమూల్యమైన విశ్వాసము కాదు,
దేవుడు ఏం చేస్తాడంటే ఆ అమూల్యమైన విశ్వాసంలోనికి మనల్ని తీసుకెళ్ళక మునుపు కొన్ని శోధనలు గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమె ఇంట్లోంచి వస్తాయి, పరిస్థితులు బయట నుంచి వస్తాయి, మనం చేసే ప్రతి పరిస్థితుల ద్వారా కూడా కొన్ని వ్యతిరేక పరిస్థితులు వస్తాయి. వీటన్నిటి మధ్యలో మనము దేవుని వాక్యానికి లోబడుతూ నడుస్తున్నప్పుడు మన జీవితంలో శోధన కాలం ముగిసిపోతుంది. కనుక మనం తిరగబడితే ఆయన గడియారని మరలా తిరిగి లేచే మన విధేయులమైతే మరి ఒక్క నిమిషం కూడా శ్రమ పడనివ్వడు. మీ అందరికీ శుభవార్త, మీరు విధేయులైతే ఆయన అనుకున్న దానికన్నా ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని శ్రమ పడనివ్వడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ పడనివ్వడు మనం విధేయత చూపించినప్పుడు. కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మనకు బోధించి నాశించే పాఠాన్ని మనము నేర్చుకోవాలి. ఆయన మనకు బోధించేటువంటి పాఠమును మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనము నిరంతరము కూడా ఏం చేయాలి? నేర్చుకోవలసిన వారమైన. చాలామందికి నేర్చుకోరు చాలాసార్లు. ఇక్కడికి అన్నీ వచ్చేసి అనుకుంటారు. అలా వచ్చేసి అనుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఇంక ఎదగరు. అలా వచ్చి అనుకున్న వాళ్ళు ఏమవుతారు? అక్కడి నుంచి ఇంకా ఎదగరు. నేర్చుకునే వాళ్ళు నిరంతరం ఎదుగుతూ ఉంటారు. హల్లెలూయా. నేర్చుకునే వాళ్ళు నిరంతరము కూడా ఎదుగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎదగాలంటే నిరంతరము నేర్చుకోవాలి. ఒక ఆయన మొన్న చెప్పారు, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాము అన్నారు. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం. అప్డేట్ అవ్వాలి, లేకపోతే ఏమవుతాం? ఇది చాలా గట్టిగా తగిలింది నాకు. అప్డేట్ అవ్వకపోతే ఏమవుతాము? అవుట్డేట్ అయిపోతాము. ప్రియ దేవుని బిడ్డలారా, అప్డేట్ అవ్వాలి. ఎలా అప్డేట్? దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తన వాక్యం ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాడు. నేర్చుకుంటుంటే దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. నేను నేర్చుకోనండి. మూల సిద్ధాంతాలు ఉంటారు కదా, మూడు ఆచారాల్లో ఉంటారు కొంతమంది. క్రైస్తవులు కూడా ఏం చేస్తారు? మూడు ఆచారాలు, కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు, నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు, ఇంకేమున్నాయి? మొన్న పెళ్ళి జరుగుతుంది, అలక్క చెల్లో నిమ్మకాయ తీసుకొని జోబులు పెడుతుంది. అలా నీకు మరి ఎవరికో పెళ్ళి కొడుక్కి ఏం తీసుకొస్తుంది? నేను వాక్యం చెప్తున్నాను. ఇంకేం చెప్తాను చెప్పండి? వాక్యం చెప్పాలి. అప్పుడు ఏం చెప్తాం? నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, కొబ్బరికాయలు, కొబ్బరి బొండాలు అట్టుకొని తిరిగిన వాళ్ళకి వాక్యం ఏం పని చేస్తుంది? పని చేయదు. కొబ్బరి బొండాలే పని చేస్తాయి. కొబ్బరి బొండాల్లోంచి వచ్చేటువంటి ఏమొస్తాయి? ఎండుమిరపకాయల నుంచి ఏమొస్తాయి? అయ్యే వస్తాయి. పాస్టర్ గారు ప్రార్థించండి, పీక నొక్కేస్తుందని అంటే, ఎండుమిరపకాయలు, కొబ్బరికాయలు పీక నొక్కేస్తాయి ఇవి. ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే, ఇప్పుడు మేము ప్రార్థన మాకు నొక్కుతాయి. మాకెందుకు బాధ? నొక్కించుకోండి బాగా పీక నొక్కించుకుంటే జోబులో తీసుకొని పెట్టుకొని. ఈ మూఢ ఆచారాలు మనం విడిచిపెట్టాలి. ఎవ్రీ ట్రెడిషన్ వెనకాతల ఒక ఈవిల్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎందుకు? మా మామ అన్నీ మీ మామ చెప్పిన మాట వింటావా? అమ్మ అక్కడ వింటాం. అన్నీ మీ తాత చెప్పిన మాట వింటారా? వినరు. అక్కడ కొబ్బరికాయ, నిమ్మకాయ దగ్గర మాత్రం మరి మా మామ చెప్పింది, మరి అన్నీ మీ మామ. అక్కడ మీకు కూడా అందులో నమ్మకం ఉంది కనుక అక్కడ మీ మామ మీద పెట్టేస్తున్నారు. చాలామంది చాలా తెలివైనలండి క్రైస్తవులు. వాళ్ళకున్న తెలివి, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత తెలివి అంటే దేవుని సేవకులను మోసకొడతారు వాళ్ళు. మాకు అసలు అవి ఏమి ఉండదు పాస్టర్ గారు, మా తాత. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈవిల్ ప్రాక్టీస్ వెనకాతల ఏముంటుందంటే ఆ ఈవిల్ స్పిరిట్స్ని మనము ఆహ్వానిస్తున్నాం. మీకు తెలియదు అది. యు ఆర్ ఇన్వైటింగ్ ఈవిల్ స్పిరిట్స్. అవి మీ జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి వాటిని ఆహ్వానిస్తున్నారు. అవి వచ్చి ఏం చేస్తాయి? అవి మీకు నాశనాన్ని తీసుకొస్తాయి, కన్నీరుని తీసుకొస్తాయి, కష్టాన్ని తీసుకొస్తాయి. ఈ ఈవిల్ ప్రాక్టీస్ అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టాలంటే అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి మనం ఏమవ్వాలి? లోబడాలి. కనుక ఆయన చెప్పే విషయాన్ని మనం నేర్చుకోవాలి. లాస్ట్ మాట ఏంటంటే ఆయనకు మాత్రమే మనం మహిమను తీసుకురావాలి. ఇన్ ఎవ్రీ ప్రాక్టీస్, ప్రతి విషయంలో కూడా వీ షుడ్ గ్లోరిఫై అవర్ గాడ్. మన దేవునికి మహిమ. మన జీవితాలను ప్రభు ఏం చేయాలనుకుంటాడంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. మన ద్వారా దేవునికి ఏం కలగాలి?
మహిమ కలగాలి, యేసుక్రీస్తు నామానికి మహిమ కలగాలని చెప్పి ఆయన ప్రతి అనుభవంలోంచి కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇట్ ఈస్ నాట్, దేవుడు ఆయన మిమ్మల్ని కృంగదీయడానికి, నాశనం చేయడానికి కాదు. మీరు చేసే ప్రతి దాంట్లో కూడా ఆయనకు మహిమ కలిగేటట్లుగా ఆయన మనల్ని లీడ్ చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలా వస్తుందో మనకు అప్పుడు ఏం కలుగుతుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత ఏం కలుగుతాయి? మనకు మెప్పు, మహిమ, ఘనతను దేవుడిస్తాడు. ఏ విశ్వాసంకి ఇస్తాడు? అమూల్యమైన విశ్వాసం. ఇప్పుడు అందరిది అమూల్యమైన విశ్వాసమా అంటే, నేను కొంతమందిని చూసి చెప్పగలను వీళ్ళది అమూల్యమైన విశ్వాసం అని. కొంతమంది నాకు తెలుసు వీళ్ళది అమూల్యమైన విశ్వాసం కాదు. వీళ్ళది గట్టిగా తుమ్మితే ఏంటి, గట్టిగా తుమ్మితే అంటే ఏంటి, జొలిపేస్తే మానేసే రకాలు లేవు. ఎవరి మీద? చిన్న వాటికి కూడా ఊడిపోయేటువంటి విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితుల్లో కూడా నిలబడేటువంటి విశ్వాసము అమూల్యమైన విశ్వాసము. కనుక అప్పుడు వారికి మహిమ, ఘనత, మెప్పు దేవుడిస్తాడు. హల్లెలూయా. నేనివ్వడం కాదు, పాస్టర్ గారు మమ్మల్ని మెచ్చుకోలేదు అనుకుంటారు. నేనివ్వడం కాదు, అయితే మనుషులు ఇవ్వడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిస్తాడు ఒక వ్యక్తికి మెప్పు. ఆమేన్. యేసేపుకి మెప్పు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. యేసేపు యొక్క విశ్వాసము అమూల్యమైన విశ్వాసం. హల్లెలూయా. యేసేపుకు దేవుడు మెప్పిస్తే ఏం చేశాడు? ఐగుప్తు దేశం మీద ప్రధానమైన వ్యక్తిగా అయిపోయాడు. రెండవ అధికారిగా అయిపోయాడు. ఫరో అసలు ఏమి మాట్లాడలేదు. ఫరోని ఒకవేళ వెళ్ళండి రాజ్యంలోకి చూడండి, ఎందుకులే యేసేపు ఉన్నాడు కదా చూసుకుంటాడు. ఇక యేసేపుకి సంపూర్ణంగా అప్పగించేశాడు. ఒక వ్యక్తికి దేవుడు మెప్పునిస్తే అలాగిస్తాడు. ఆమె ఘనతను దేవుడిస్తాడు. అంతేకాదు ఇంకేమిస్తాడు? మహిమను దేవుడిస్తాడు. ఆయన మహిమనిస్తాడు. మీరు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులను మీరు అలా గమనించి చూస్తే ఒక్కొక్కరి గురించి చెప్పడానికి చాలదు, కానీ దేవుడు అమూల్యమైన విశ్వాసంలోనికి వచ్చిన వారికి మాత్రమే మెప్పు, మహిమ, ఘనత దేవుడిస్తాడు. ఆమేన్. చివరి మాటను చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. పేతురు 4 సార్లు అమూల్యము అనే మాటను రాశాడు. అమూల్యము అనే మాటను 4 సార్లు రాశాడు. మొదటగా విశ్వాసానికి అమూల్యమైన విశ్వాసము అని రాశాడు. రెండవది అమూల్యమైన మూలరాయిని అని రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అమూల్యమైన మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తు. రెండవ పత్రికలో ఏం రాశాడంటే మొదటి పత్రికలోనే అమూల్యమైన రక్తము అని మాటను రాశాడు. అమూల్యమైన రక్తము, యేసుక్రీస్తు రక్తము అమూల్యమైనది. 4వ విషయం ఏంటంటే, 2వ పత్రికలో మొదటి అధ్యాయం 4వ వచనంలో అమూల్యమైన వాగ్దానములు అనే మాటను రాశాడు. కనుక ఈ మాటలు 4 కూడా చాలా అమూల్యమైనవి. ప్రియ దేవుని బిడ్డలారా, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన మీకు అని 2వ పత్రిక రాశాడు. కనుక మన విశ్వాసం ఎలాంటిదంటే అమూల్యమైన విశ్వాసము అని మాటను రాశాడు. కనుక అటువంటి విషయం గురించి రాస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో నుంచి 28వ అధ్యాయంలోంచి రాయబడిన మాటను ఇక్కడ చూస్తాం. రోమా పత్రికలో కూడా పౌలు ఈ మాటను వాడాడు. 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు ఏ మాత్రము సిగ్గుపడడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎప్పుడు గమనించండి. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు, అమూల్యమైనటువంటి ఆ విశ్వాసంలోనికి మనం వచ్చినప్పుడు ఎన్నడూ కూడా ఆయన మనను సిగ్గుపరచడు. సిగ్గుపడవలసిన పరిస్థితి నీకు రానివ్వడు ఆయన. మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు సిగ్గుపడిపోతామేమో అనుకుంటాం. కొంతమందికి చాలా నాకు సిగ్గండి అంటే ఏంటి, ముఖం సిగ్గు, నా ముఖం సిగ్గు, దేనికి సిగ్గు? నా గురించి సిగ్గుపడేవాడి గురించి నేను సిగ్గుపడతాను అన్నాడు ప్రభు గురించి మనం ఎప్పుడు కూడా ఏమవకూడదు, సిగ్గుపడకూడదు. సుమారు చెప్పండి, లేకపోతే ఏదైనా మాట చెప్పండి, నాకు సిగ్గండి ఏంటి, సిగ్గుపడేది కాదు ఇది విషయం. ఆయన గురించి మనం సిగ్గుపడితే దేవుడు తన దూతలతో వచ్చినప్పుడు మన గురించి కూడా ఆయన ఏమవుతాడు, సిగ్గుపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనలను ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనవ్వడు. ఎందుకంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు గనక నిన్ను ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపడనీయడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 24వ వచనం. యెహోవా యందే
నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గురించి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఇంకో చోట ఏముంది తెలుసా? నీ మీద కోపపడిన వారిని కూడా సిగ్గుపడేటట్టుగా చేస్తానన్నాడు. ఈ వచనాలు నేను మీకు చూపించ సమయం చాలదు, కానీ నీ మీద కోపపడిన వాళ్ళందరినీ సిగ్గుపడేటట్టుగా నేను చేస్తానంటాడు. ఎందుకంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కనుక నీ మీద కోపపడిన వారందరినీ కూడా నేను ఏం చేస్తాను? సిగ్గుపడేవారిగా నేను చేస్తాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎన్నడను కూడా సిగ్గుపడనివ్వడు. ఆయన మీద కోపపడే వారిని దేవుడు ఏం చేస్తాడు? సిగ్గుపడేటట్లుగా చేస్తాడు. తర్వాత యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం ఎవరిని చదువుతారా? లోపల కొంచెం. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నున్నవాడను ఆమేన్. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియో మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందక ఎందురు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జనులు ఇక ఎన్నడను కూడా సిగ్గునొందక. యోవేలు గ్రంథములో ఉన్నటువంటి మాట పేతురు రాసిన ప్రసంగంలో, చెప్పిన ప్రసంగంలో మొట్టమొదటిసారి ఆ మాటలను చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు చెప్తున్నప్పుడు యోవేలు ప్రవచనంలో ఉన్నటువంటి మాటలు చెప్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రజల మీదకు దిగిందో వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారో ఆ మాటలను పేతురు ప్రస్తావిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ చేత నింపబడుతూ విశ్వాసంలో నడుస్తామో ఆయన జనులు ఇక ఎన్నడను కూడా సిగ్గునొందక ఎందురు. హల్లెలూయా. ఆయన జనులకి ఎన్నడను కూడా దేవుడు ఏం చేయనివ్వడు? సిగ్గు పడనివ్వడు. లాస్ట్ మాట చెప్తాను మీకు ప్రియ దేవుని బిడ్డలారా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను శ్రమలు అనుభవిస్తున్నాను, ప్రభు కొరకు శ్రమలను అనుభవిస్తున్నాను, నా విశ్వాసం కొరకు శ్రమలు అనుభవిస్తున్నాను. అయితే నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. దేవుడు దేవుని గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఈ శ్రమలు వస్తున్నప్పుడు కూడా నేను సిగ్గుపడను. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఎన్నడను కూడా ఆయన సిగ్గుపడనివాడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అయ్యో నాకు సిగ్గు కలుగుతుందేమో, అయ్యో నాకు అవమానం కలుగుతుందేమో. ఈ మాటల గురించి చాలా రెఫరెన్సెస్ చెప్పచ్చు. 25వ కీర్తనలు అంటాడు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వరును కూడా సిగ్గునందరు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవ్వరు కూడా సిగ్గుపడరు. దేవుడు సిగ్గుపడనివ్వడు. ఆమేన్. హల్లెలూయా. అది ఆయన వాగ్దానం. ఎందుకంటే అమూల్యమైన రాయి యొద్దకు మీరు వచ్చారు. ఆమేన్. ముఖ్యమును మూలరాయి అయినటువంటి అమూల్యమైనటువంటి రాయి యొద్దకు మీరు వచ్చారు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును కూడా సిగ్గుపడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఒకవేళ భయపడుతున్నారేమో, ఎలాగా నా భవిష్యత్తు అనుకుంటున్నారేమో, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, ఆయన నా ప్రాణదుర్గం. మీకు మీరు చెప్పుకోవాలి. ఆ మాటలు నాకు బాగా నచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చెప్పుకోవాలా, యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ, యెహోవా నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి భయపడను. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ప్రియ దేవుని బిడ్డలారా, లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడను కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఎవరైనా సిగ్గుపడతారేమో. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడను సిగ్గుపడనివ్వడు. మనల్ని సిగ్గుపరిచే వాళ్ళని దేవుడు సిగ్గుపరుస్తాడు. ఆయన మీద కోపపడిన వారు అందరూ సిగ్గుపడతారు. ఆమేన్. ఈరోజు ఎంతోమంది ప్రభువుని గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు, చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారందరూ ఒక దినాన్ని సిగ్గుపడతారు, కానీ ఆయన బిడ్డలు ఎన్నడను కూడా సిగ్గుపడరు. ఆమేన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే, యేసు నీవే నిన్ను నమ్మినచో నన్ను నెమ్మదితో. అందరూ చెప్తాం ఈ మాటను. నిన్ను నమ్మినచో ధనమును నమ్ముకొని దగాపడ్డాను, ధనమును నమ్ముకొని సుఖ సంపద నీ దీవెనని సుఖ సంపద నీ దీవెనని. ఈ మాట అందరూ చెప్తాము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, మదితో నీవే. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నదితో నీవే. ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే
నీవే నా ప్రాణము. ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభునందు విశ్వాసం ఉంచిన నిన్ను ఆయన సిగ్గుపడనీయుడు అనే విషయాన్ని నోటితో ఒప్పుకుందాము. యెహోవా నా వెలుగు, యెహోవా నా రక్షణ, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడదును. ఆయన నమ్మిన వారిని, ఆయన విశ్వాసం ఉంచిన వారిని, అమూల్యమైన మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గుపడనీయుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడను సిగ్గుపడనివ్వడు మనలను. నేను నమ్మిన వారిని ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు, నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆయన మీద కోపించిన వారందరూ కూడా సిగ్గుపడతారు, సిగ్గుపడతారు. మీ మీద కోపించిన వారు సిగ్గుపడేటట్లుగా దేవుడు చేస్తాడు. మిమ్మల్ని మాత్రం ఎన్నడను కూడా ఆయన సిగ్గుపడనివాడు. ప్రభు వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుందాము. ప్రభు వాక్యాన్ని మన హృదయాల్లోకి స్వీకరిద్దాము. ఆయన యందలి విశ్వాసము మీ ఆత్మకు రక్షణ. ఆయనను ప్రేమించుట ద్వారా చెప్పన సఖ్యము, మహిమయుక్తమైనటువంటి ఆనందము, సంతోషముతో మనలను ప్రభు నింపుతాడు. ఒకవేళ ప్రభును ప్రేమించే స్థితి ఒకవేళ లేదేమో, ప్రభా పూర్ణ హృదయంతో నేను నిన్ను ప్రేమిస్తాను తండ్రి. ఇది మొదటి ఆజ్ఞ. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే అధికముగా మనం ప్రభువుని ప్రేమించాలి, ప్రభువును హత్తుకోవాలి. మన విశ్వాసమునకు ఫలం ఆత్మరక్షణ ప్రభు ఇస్తాడు. అంతేకాదు విశ్వాసులమైన మనలను ప్రభు నిత్యము భద్రపరుస్తాడు. నిత్యము ఆయన తన శక్తి చేత మనల్ని కాపాడుతాడు. ఆ అమూల్యమైన విశ్వాసంలోనికి శోధనల గుండా వెళ్తున్నప్పుడు, పరిస్థితులు ఫలితాలు ఎలాగున్నప్పటికీ కూడా ఆయనకు లోబడి, ఆయన చిత్తములకు లోబడి మన విధేయులమైనప్పుడు మనలను అమూల్యమైన విశ్వాసంలో నడిపిస్తాడు. ఆ విశ్వాసము నీకు మెప్పు, మహిమ, ఘనతను తీసుకొస్తుంది. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలించినట్లు సహాయం చేయండి ప్రభా. ఇంకా ఆత్మ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఇంకా సరైనటువంటి ఆధ్యాత్మికమైన ఆనందము అనుభవించలేని వారు ఈ దినమును నిన్ను ప్రేమిస్తూ ప్రభా, ఈ దినమును నిన్ను వెంబడిస్తూ తండ్రి ఆ మహిమయుక్తమైన ఆనందంలోనికి రావడానికి సహాయం చేయండి. శోధనల గుండా వెళ్తున్నవారు, శ్రమల గుండా వెళ్తున్నవారు నాయనా, నీవు నియమించిన సమయం కంటే ఒక్క నిమిషము కూడా నాయన గడియారంలో ఎక్కువ కాకుండా మా శోధనలు ముగించేవాడు కనుక ప్రభా, దేవా ఆ అమూల్యమైన విశ్వాసంలోనికి అందరినీ నడిపించమని, ఈ మాటలను నేను అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.